రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఏప్రిల్ 15 వరకైతే రిమాండ్ పొడిగిస్తూ గన్నవరం కోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూ వివాదంలో పోలీసులు వంశీపై కేసు నమోదైంది. అయితే తన భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు అంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీని ఇప్పటికే పోలీసులు ఒక రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, అదేవిధంగా టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ను కిడ్నాప్ చేసిన బెదిరించిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ఇక కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పనులను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు కళ్యాణ వేదిక ప్రాంగణానికి సీఎం చేరుకోనున్న మార్గాల ఏర్పాట్లపైన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో చర్చించారు. పార్కింగ్, రోడ్ డైవర్షన్ మార్గాలను కూడా భక్తులు ప్రవేశించే నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక కళ్యాణానికి వచ్చే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, సీతారాముల కళ్యాణం ముత్యపు తలంబ్రాలు ప్యాకెట్ల పంపిణీ చేసేందుకు కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని అన్నారు. అనంతరం సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ, పోలీసు, టీటీడీ అధికారులతో శాఖల వారీగా జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఇంకోటి ముమ్మడి గంట పల్లె మహాయుద్ధం పేట అని చెప్పి అదొక రోడ్డు సార్. టోటల్ ఈ ప్రతిసారి డైవర్షన్ ఆ విధంగానే ఆ రోడ్లలో చేస్తారు సార్. ఇది ఒకసారి దాన్ని విజిట్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమైనా పాయింట్స్ ఎవరు ఉన్నట్టయితే ఐడెంటిఫై చేసుకుని డేట్ అయిపోయారు. సైనేజ్ బోర్డ్స్ అయితే ఉండాలి సార్ నైట్లో, ఎందుకంటే ఎంటైర్ రూట్లో సైనేజ్ బోర్డ్స్ ఉండాలి సార్. లేకపోతే ఓకే, సో అట్లానే ప్రతి యాక్టివిటీకి కూడా టీటీడీ నుంచి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం జరిగింది. సో ఆఫీసర్స్ అందరూ కూడా స్పీక్ టు ఈచ్ అదర్, విజిట్ టుగెదర్ అండ్ అడ్రస్ ద ఇష్యూస్ టుగెదర్. అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అటాచ్ అయిన వాళ్ళు వారి ఆలోచనలు వారు చేసుకోవడం, టీటీడీ వాళ్ళు వారి ఆలోచనలు చేసుకోవడం, దానివల్ల వీ క్రియేట్ మోర్ కన్ఫ్యూజన్. దట్ ఇస్ నాట్ ద ఐడియా ఆఫ్ ఇట్. ద ఐడియా ఇస్ టు హ్యావ్ ఏ బెటర్ కోఆర్డినేషన్ అండ్ బెటర్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద ఫీల్డ్. సో అది కేర్ఫుల్గా మీరు నెక్స్ట్ 10 days ఐ థింక్ ద కన్సర్న్ ఆఫీసర్స్, సో దే హ్యావ్ టు విజిట్ ఒంటిమిట్ట, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవ్రీ డే, అండ్ ఆల్ ద ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ దే హ్యావ్ టు బీ హియర్ ఓన్లీ. సో అది ప్లాన్ చేసుకోండి. అండ్ in addition to this Ontimita program, we may have some program in the Kadapa also, so that we will have a separate meeting in Kadapa. So atlane Aroju now we are not only the district officers, at the field level officers, so we have to have one meeting. So this week itself we will have, including the sectoral charges and then ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్టేడియం సిబ్బందిని విచారిస్తున్నారు. టికెట్ల అమ్మకం, పాసుల జారీ, ఇతర అంశాలపైన కూడా శ్రీనివాసరెడ్డి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. టికెట్లు అలాగే పాస్ల కోసం తమను ఇబ్బంది పెడుతోందని కూడా హెచ్సీఏపై ఎస్ఆర్హెచ్ ఆరోపణల నేపథ్యంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ చేపట్టారు. ఇక సమగ్ర నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో నిజాలు రాబట్టేందుకు విజిలెన్స్ అధికారులు కూడా ఇవాళ రంగంలోకి దిగారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఇక అరట్లకోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథక నిధులతో సీసీ రోడ్లు, ప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు. ఇక అనంతరం పాయకరావుపేట బృందావనం కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించి అంగన్వాడీ సిబ్బంది యోగక్షేమాలను హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాలు డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకి ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి. లాస్ట్ 5 years లోని కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం కానీ, ఒక రోడ్ వేయటం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల 10 నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్కులు జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకోట గ్రామంలో దగ్గర 40 లక్షల రోడ్లు, అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట టౌన్ లోని దగ్గర 40 లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం. ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కే దగ్గర ₹1 కోటి ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం 2 ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈ రోజు గ్రామంలోకి వెళ్లేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి కుట్టు మిషన్లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం, వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు దానికి గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. అంతేకాకుండా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాలు నేను టార్గెట్ గా పెట్టుకున్నా. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 20,000 కాదు 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇక చేపల వేటకు వెళ్లిన 5గురిలో 2 గల్లంతైన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో చోటు చేసుకుంది. మంచినీళ్లపేటలో 5గురితో ఉదయం సముద్రంలో బోటులోకి బయలుదేరి కుటుంబ సభ్యులైతే వెళ్లారని, ఇక ఈ ఘటనపైన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్కు ఫోన్ చేసి ఘటనపైన ఆరా తీశారు. మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్లకు ఎమ్మెల్యే సమాచారం అందించారు. మెరాయిన్ పోలీసులను కూడా రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సముద్రంలో గల్లంతైన వారు బుంగ ధనరాజు, వంక కృష్ణగా గుర్తించారు. బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో సినిమా మొదలైంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇక వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్ర బృందాన్ని కథానాయకుడు చిరంజీవికి వెరైటీగా పరిచయం చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. హాయ్, మిమ్మల్ని సూపర్ కామెడీ టైమింగ్ లో చూడాలని ఉంది. మేమంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ, గుడ్, డెఫినెట్లీ చూస్తారు. నా తమ్ముడు క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అదే మా డైరెక్టర్ జెమ్, మేము కూడా జెమ్స్ లా పని చేస్తాం. డైలాగ్ రైటర్ రాజు మాతాలి. థ్యాంక్ యూ. రైటర్ ఉపేంద్ర. ఓ, మా అనిల్ ఏ సీన్ చెప్పినా హిట్లర్ లా ప్రశ్నిస్తా. నా పేరు నారాయణ, రైటర్. గుడ్ అండి. హలో అటజాని సాయి. ఈ సినిమాతో బాక్సులు బదులైపోతాయి సార్. మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఈ సినిమాకి రైటర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎక్సలెంట్. ఈ సినిమాకి సెట్స్ వేసే ముఠా మేస్త్రిని, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశం సార్. ఎరగొట్టాయి మేస్త్రి. థ్యాంక్ యూ సార్. హలో అండి. సీన్ బాగుంది కదా అని ఎక్కువ తీస్తే సీన్ కట్ చేస్తా. తమ్మిరాజు, ఎడిటర్ సార్. ఇంద్ర సేనారెడ్డి. ఇంగ్లీష్ లో నాకు నచ్చని పదం లేట్ సార్. షూటింగ్ ఫాస్ట్ గా చేస్తాను. టోటల్ ఎరగకూడదు. రైట్ సమీర్. మాస్టారు మాస్టారు మీరే మాకు మెగా స్టార్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిలియో సార్. గోదావరి గట్టు మీద రామశిలకావే. ఎరగొట్టండి సినిమా.
In front. There is Blockbuster Festival. Hey, excellent. సాహు గారు పడి And Sushmita Konidala, మీ producers. ఇంటి పేరు ఏమన్నా Konidala. కోణిదల ఆ ఇంటి పేరు నిలబెట్టాలి. గుడ్ లక్. ఇంతకీ అసోడేడి సార్ యాక్చువల్గా తెలుసులేవయ్యా ఈ గ్యాంగ్ నువ్వే లీడర్ సరే ఈ సంక్రాంతికి ఏంటి ప్లాన్ చేస్తున్నావు సార్ వచ్చే సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ని రఫ్ ఆడించేద్దాం సార్ అంతొద్దమ్మా రఫ్ ఆడించేద్దాం సార్ ఇది చాలు అంటాను అనుకున్నావు కదా చాలదు సౌండ్ పెంచు రఫ్ ఆడించేద్దాం ఎస్ రఫ్ ఆడించేద్దాం తెలంగాణలో నూతన బీజేపీ అధ్యక్షుడి ఎంపికపైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 10 మాసాల నుంచి ఈ అంశంపైన ఉత్కంఠ కొనసాగుతున్నా తెర పడటం లేదు. తాజాగా ఈ అంశంపైన మరోసారి కూడా తెరపైకి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలకు కూడా నూతన అధ్యక్షులను నియమించేందుకు సిద్ధమవుతోంది హైకమాండ్. ఈ నెల 3వ వారంలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగనున్నట్లు సమాచారం. కాగా వారం రోజుల్లో 19 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక కూడా జరగనుంది. తర్వాత అంటే 3వ వారంలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. పుంగనూరులో ఆస్తి కోసం కన్న తండ్రినే ఇంటి నుంచి కొడుకు గెంటేశాడు. గతంలో కోడలు పేరుపైన 10 ఎకరాల భూమి తండ్రి కృష్ణప్ప రాసిచ్చాడు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని మోసగించి విక్రయ పత్రం కోసం దేవరాజు రాయించుకున్నాడు. సంవత్సరం నుంచి తనను ఇంటి నుంచి కొడుకు కోడలు గెంటేశారని తండ్రి ఆవేదనకు గురయ్యాడు. తన భూమిని తనకు ఇప్పించాలని కృష్ణప్ప డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేస్తానని డీఎస్పీ ప్రభాకర్ హామీ ఇచ్చారు. అంతేనా సమస్య సరే దీనిపైన ఆర్డీఓకు లెటర్ రాయండి. ఆర్డీఓ గారికి హక్కు ఉంది. తల్లిదండ్రులు ఉంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ సెక్షన్ 32 క్లాస్ 2 కింద ఆర్డీఓ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న భూమిని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. రిజిస్టర్ చేసినా కూడా మీకు ఆర్డీఓ లెటర్స్ పెడతాను. దీనిపైన ఇమ్మీడియట్గా ఆర్డీఓ గారి ఆర్డీఓ కూడా కలవండి. ఆర్డీఓ గారి ఆర్డర్ తీసుకొని మీకు ఇస్తాం. ఒకసారి లెటర్స్ ఇస్తాం మీకు. దానిపైన మీకు ఆర్డీఓ కలిసి మీకు భూమి హ్యాండ్ ఓవర్ చేపిస్తాం. చదల్ల జి కృష్ణప్ప, మా నాయన పేరు రామయ్య. నా పేరు 10 ఎకరాలు ఉండింది. రెండో కొడుకు ఇచ్చేసిన దేవరాజ కాదు అని పెండ్లాని పేరుతో రాసుకోండి. రాజిక నన్ను ఇంట్లో నింటే సంవత్సరం ఎప్పుడో నెట్టేసినారు. ఇంకో 2.5 ఎకరం ఉంటే అది కూడా మోసం చేసి రాసుకునేసినారు. నా 2.5 ఎకరా నాకు ఇప్పించవలసిందిగా ప్రార్థన చేసుకుంటాను. నాకేం దిక్కులేదు. నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన అత్యాచార ఘటనపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన ద్వారా చాలా దురదృష్టకరమని అన్నారు ఆయన. ఇక బాధితురాలకి అండగా ఉంటామని తెలిపారు. యువకులు చెడుకు అలవాటు పడి గంజాయి తాగుతూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. అసలు గంజాయి అమ్ముతున్న వారిని అడ్డుకోవాలని అన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మొన్న శనివారం రాత్రి నాడు దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం. ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు, అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ దుర్ఘటన జరగగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 8 మంది అని చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ మహిళ వాళ్ళు మాకు ఒక్కడే విజ్ఞప్తి, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందని చెప్పింది. కాబట్టి
వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను. జరిగింది మాత్రము మంచిది కాదు. ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర, అది కూడా ఆలయం నుంచి 500-600 మీటర్ల దూరం కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గుడి దగ్గర జరిగిందనేది, గుడికి వచ్చింది, దర్శనానికి వచ్చింది వాస్తవం. కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులు 7 మంది, కొంతమంది 8 మంది అంటున్నారు ఇన్వెస్టిగేషన్. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్ సమీపంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కాన్వాయ్ స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కారుకు ఏమీ కాలేదని కాంగ్రెస్ నాయకులైతే తెలిపారు. ఇక గుర్రంపోడులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి తిరిగి వెళ్తూ ఉండగా హాలియాకు బియ్యం పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరులో దారుణం చోటు చేసుకుంది. ఉయ్యందనలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కోపంతో దేవర్ల శ్రీలక్ష్మి తమ్మిశెట్టి చిరంజీవిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శరీరంపై స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అనంతరం బాధితుడు తనపై హత్యాయత్నం చేసిన యువతిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. For more updates, keep watching BRK News.